ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజ్ యాప్ వాట్సాప్పై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో వాట్సాప్ మరియు దాని మాతృ సంస్థ అయిన మెటా ప్లాట్ఫామ్స్పై ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో చాలా షాకింగ్ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. వాట్సాప్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటి. కోట్లాది మంది రోజు తమ వ్యక్తిగత సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ కూడా ఇందులో షేర్ చేస్తుంటారు. అయితే ఈ యాప్కు ప్రధానంగా ఉన్న భరోసా ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. అంటే మీ మెసేజ్ మీరు పంపిన వ్యక్తికే కనిపిస్తుంది, మధ్యలో ఎవ్వరికీ చదవడం సాధ్యం కాదు అని చెప్పబడింది. ఇదే వాట్సాప్ యూజర్లకు పెద్ద నమ్మకం. కానీ ఇప్పుడు అమెరికాలో దాఖలైన పిటిషన్లో ఈ నమ్మకానికే సవాలు విసిరారు. పిటిషనర్ చెప్తున్నది ఏంటంటే వాట్సాప్ యూజర్లకు మీ మెసేజ్లు సేఫ్ అని చెప్పినా వాస్తవానికి కంపెనీ లోపల పరిస్థితి వేరేలా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కంపెనీలకు ప్రైవేట్ చాట్స్ చదవడానికి, స్టోర్ చేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రైవసీ అనేది ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంశం. మనం ప్రతిరోజు షేర్ చేసే మెసేజ్లు నిజంగా సేఫ్గా ఉన్నాయా, లేక కంపెనీలు వాటిని ఎక్కడైనా యాక్సెస్ చేస్తున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు వినియోగదారుల్లో అయితే భయాన్ని కలిగిస్తుంది. పిటిషన్లో మరో ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే వాట్సాప్ మరియు మెటా యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేశాయని ఆరోపణ. మా మెసేజ్లు పూర్తిగా ప్రైవేట్ అని చెప్పి అదే సమయంలో వాటిని కొన్ని అంతర్గత ప్రయోజనాల కోసం యాక్సెస్ చేయడం తప్పు అని పిటిషనర్ వాదిస్తున్నారు. అంతేకాదు యూజర్లు డేటా సేఫ్టీపై ఇచ్చిన హామీలు పూర్తిగా నిజం కాదని చెప్తున్నారు. ఇక ఈ ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరైన ఎలన్ మస్క్ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మాస్క్ గతంలో కూడా డేటా ప్రైవసీ మరియు బిగ్ టెక్ కంపెనీలపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాట్సాప్పై వచ్చినటువంటి ఈ ఆరోపణలపై కూడా ఆయన స్పందన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాగే భారతదేశంలో ప్రముఖ ఫిన్టెక్ మరియు డిజిటల్ పేమెంట్ రంగంలో పేరు పొందినటువంటి విజయ్ శేఖర్ శర్మ కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆయన కూడా డిజిటల్ యూజర్ డేటా ప్రైవసీ చాలా ముఖ్యమని, వినియోగదారులు ఎవరి ప్లాట్ఫామ్ను నమ్ముతున్నారో కూడా అది పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించినట్లు చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే నిజంగా వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పని చేయలేదా, లేదా ఇది కేవలం ఇంటర్నల్ పాలసీ లెవెల్లో జరిగినటువంటి సమస్య అనే విషయం ఇంకా పూర్తిగా అయితే స్పష్టంగా లేదు. ఇక పిటిషన్ దాఖలైన దశలోనే ఉంది కాబట్టి కోర్టు విచారణ తర్వాత మాత్రమే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పటికీ కొన్ని మెటాడేటా లేదా సపోర్ట్ సిస్టమ్ ద్వారా డేటా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు ప్రైవసీ ఉల్లంఘన అవుతుంది అనేది చట్టపరంగా తేలాల్సిన విషయం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. మనం రోజు ఉపయోగించే యాప్స్ చాలా వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి, కానీ వాటి వెనుక భారీ డేటా ఎకానమీ నడుస్తుంది. అంటే యూజర్ డేటా, యూజర్ యాక్టివిటీ, యూజర్ ఇంటరాక్షన్ ఇవన్నీ ఒక పెద్ద సిస్టంలో భాగంగా ఉపయోగించబడేటువంటి అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రైవసీ వర్సెస్ టెక్ కంపెనీలు అనే పెద్ద డిబేట్కు కారణమవుతుంది. ఈ కేసు కేవలం ఒక యాప్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఒక పెద్ద సిగ్నల్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తమ డేటా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వాట్సాప్ గతంలో కూడా ప్రైవసీ పాలసీల విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంది. కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు యూజర్ల డేటా షేరింగ్ గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. అప్పట్లో చాలామంది యూజర్లు అయితే ఇతర యాప్స్కు మారిపోవాలని కూడా ప్రయత్నించారు. ఇప్పుడు ఈ కొత్త పిటిషన్ మళ్ళీ అదే చర్చను తెరపైకి తీసుకొచ్చింది. సాధారణంగా మనం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అంగీకరిస్తాం, కానీ అక్కడే చాలా ముఖ్యమైన డేటా పాలసీలు దాగి ఉంటాయి. ఈ కేసు మళ్ళీ ఒకసారి మనందరికీ ఒక హెచ్చరికలా మారుతుంది. డిజిటల్ ప్రైవసీని సీరియస్గా తీసుకోవాలి అనే సందేశాన్ని ఇస్తుంది.